హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఈరోజు ఎవరికి పెన్షన్ ముందు ఇవ్వబోతున్నారు, ఇప్పటివరకు కేజీల వరకు ఇచ్చారు, ఆ వివరాలన్నీ మనం వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక పెంపు ఉండబోతుందా ఉండదా, కొత్త రూల్స్ అనేది రావడం జరిగిందనమాట. సో అదేవిధంగా ఏంటనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చిన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఆ వివరాలు చూసిన తర్వాత ఆసరా పెన్షన్ వివరాలు అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే సర్ అని పిలుస్తాం, లేదంటే ఇన్విటేషన్ ఫామ్, లేదంటే ఓటర్ కార్డ్ అని కూడా పిలుస్తాం కదా. అయితే ఇప్పటికీ ప్రభుత్వం ఏం చేసిందంటే కొత్తగా ఎవరు అర్హులు ఏంటనేది కూడా లిస్ట్ అనేది పెట్టిందనమాట. అర్హత లిస్టు గతంలో మన అప్లికేషన్ చేసుకున్న వారికి ఆన్లైన్లో చూపెడుతుంది. మీరు ఓటరు ఈపిక్ అనేది సెర్చ్ చేసి అందులో మనం ఏదైతే లాగిన్ అయిన తర్వాత క్లియర్గా మన విలేజ్ వారిగా కూడా చూసుకోవచ్చు అనమాట. అవన్నీ కూడా పొందుపరచడం అయితే జరిగిందండి. ఈ విధంగా ఎవరైతే అనర్హులు ఉన్నారో దాదాపుగా ప్రింటింగ్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఇక మనకు సెప్టెంబర్ 27 తారీఖు వరకు అని చెప్తున్నారు. కాబట్టి అప్పటి వరకు అయితే అనర్హులు అనేది తొలగిస్తారనమాట. మరోసారి వారి నుంచి అధికారికంగా పత్రాలు తీసుకుంటారు. ఎందుకంటే అనర్హులను ఏరివేస్తున్నారు కాబట్టి తొలగించడం అయితే జరుగుతుందన్నమాట. ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ఒకవేళ అదే టైంలో కనుక మనకు ఏదైతే ఓటర్ కార్డు లేకపోతే, అంటే చాలా వరకు ఓటర్ కార్డు లేకపోతే ఏదో సంక్షేమ పథకాలు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు పై ముడిపడి ఉంది కాబట్టి తప్పనిసరిగా మనం ఓటు అనేది ఉంచుకోవాల్సి అయితే ఉంటుంది. కాబట్టి ఏమైనా మిస్టేక్లు ఉన్నా కూడా అవన్నీ కూడా సరి చేసుకోవచ్చు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రక్రియ అనేది కొనసాగుతుందని చెప్తున్నారు. నాదొక స్మాల్ రిక్వెస్ట్, ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. అయితే తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న వారికి గుర్తు చెప్పారు కదా. సో ఎందుకంటే స్మార్ట్ కార్డులు అనేది అందజేయడం జరుగుతుంది. ఇప్పుడు రేషన్తో పాటు మనకు ఆసరా పెన్షన్లు సంబంధించి ఆగస్టు 15 తారీఖున అని చెప్పి చెప్పడం, తర్వాత వచ్చేసి 2,25,000 మందికి పెన్షన్లు అనేది మంజూరు చేస్తామని చెప్పారు. తర్వాత ఇక్కడ కూడా తలసేమియా, సికిల్ అనమైనటువంటి వ్యాధిగ్రస్తులకు మరోసారి దరఖాస్తు చేసుకోవాలన్నారు. కానీ చాలామంది ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,25,000 పెన్షన్లు క్యాన్సిల్ చేశారు. అందులో వచ్చేసి అనర్హులు డబుల్ పెన్షన్ తీసుకున్నవారు, అంటే గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నారు, అవుట్సోర్సింగ్, అదేవిధంగా మరణించిన వారు, ఇక ఊరు వెళ్ళి ఎక్కడన్నా బతుకుతున్నవారు, అడ్రస్ లేని వారు, ఇలాంటి పెన్షన్లు దాదాపు మరొక 90,000 పెన్షన్లు అనేది క్యాన్సిల్ కావడానికి అవకాశం అయితే ఉంది. ఇక జీవో కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. అయితే చాలామంది చెప్తున్నారు ఏంటంటే ఈ పెన్షన్లకు సంబంధించి కొన్ని మార్పులు అయితే చేయడం జరిగిందనమాట. సో ఏ రకంగా మార్పులు చేశారు ఏంటంటే, సో ప్రభుత్వం అర్హత కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఇచ్చారు. చాలామంది దరఖాస్తు చేసుకుంటున్నారు, ఎందుకంటే ఈ నెల 31 తారీఖు వరకు. అయితే ఇందులో ప్రధానంగా ఎలాంటి డాక్యుమెంట్లు కావాలి, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది కదా. అయితే తెలంగాణలో ఇక ముఖ్యంగా అనర్హత అంటే ఉద్యోగుల తల్లిదండ్రులు అయితే వారి పిల్లలకైతే ఇవ్వరు, అంటే తల్లిదండ్రులకు ఇవ్వరు, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న. అదేవిధంగా మీకు కనుక 4 చక్రాల ఏదైతే వెహికల్ ఉంటే వారికి అయితే పెన్షన్ ఇవ్వరు. దాంతోపాటు ట్యాక్సీ నడుపుకున్న, ఇక ట్రాక్టర్ ఉన్నా కూడా పెన్షన్ అనేది రాదు. దాంతోపాటు ఇంకా రూల్స్ ఏం చేశారంటే దాదాపు 3.5 ఎకరాల వరకు ఇక మెట్ట వచ్చేసి 7 ఎకరాల వరకు ఉంటే పెన్షన్ అనేది క్యాన్సిల్ అన్నమాట. సో ఇక అదేవిధంగా గ్రామ ప్రాంతాల్లో వచ్చేసి మరొక రూల్ ఏమిటంటే 1.5 ఇన్కమ్ సర్టిఫికేట్లో అంతే ఉండాలన్నమాట సంవత్సరం ఆదాయం. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి 2 లక్షల వరకు పట్టణ ప్రాంతంలో ఉండాలి. ఇక మనకు దరఖాస్తులు ఎలా చేసుకోవచ్చు అంటే మీ సేవ ద్వారా, లేదంటే ఎంపీడీఓ కార్యాలయం, లేదా సిఎస్సి సెంటర్, పంచాయత్ సెక్రటరీ జాయిన్ ప్రాంతంలో అయితే ఇక్కడ సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పుడు కొత్తగా మనం ఏం చేస్తున్నారంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి డాక్యుమెంట్లు అనేది చాలా అవసరం అనమాట. ఎటువంటి డాక్యుమెంట్లు ఇవ్వాలని చెప్పేసి కూడా చాలామంది అయితే అడుగుతున్నారు. సో ఇవి క్లియర్గా మనం అందిస్తేనే వెరిఫికేషన్ చేసే టైంలో అందుతారు. సో ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే పింఛన్ల పథకం సంబంధించి వృద్ధులు పింఛన్లు ఉంటారు, దివ్యాంగులు ఉంటారు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, ఇక రాతి పనులు, అదేవిధంగా ముఖ్యంగా చాలా రకాల పెన్షన్లు ఇవ్వడం అయితే జరుగుతుంది. సికిల్ సేమియా, ఫైలేరియా, డయాలసిస్ వ్యాధిగ్రస్తులకు సంబంధించి కూడా పెన్షన్లు అనేది మనకు ఇప్పుడు అందజేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇవన్నీ కూడా నిరంతరం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఇందులో వచ్చేసి 9 రకాల పెన్షన్లు అర్హతలు అయితే ఉన్నాయి. ఇక ఎంఆర్ఓ, ఎంపీడీఓ దగ్గరికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒక ఫామ్ అనేది ఫిల్ చేయండి. దాంట్లో వచ్చేసి ఆ రేషన్ కార్డు అడుగుతున్నారు, ఓటర్ ఐడి అడుగుతున్నారు, ఆధార్ కార్డు అడుగుతున్నారు. ఇవన్నీ కూడా మీ దగ్గర ఉన్న బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ కూడా పెట్టండి, దానిపైన ఫిల్ చేయండి, ఒక ఫోటో అయితే అటాచ్ చేయండి. దాంతోపాటు కొన్ని డాక్యుమెంట్లు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సాధారణ సర్టిఫికేట్లు అంటే దివ్యాంగులు, అది యూడిఐడి కార్డు ఉన్నవారు ఇవ్వాలి. ఇవన్నీ కూడా సబ్మిట్ చేయండి. ఏమన్నా డాక్యుమెంట్లు కావాలని కూడా అడిగి తెలుసుకోండి. అదేవిధంగా మొత్తం మీద డాక్యుమెంట్లు ఇస్తే సరిపోతుంది అంటున్నారు. కొంతమందికి మాత్రం భూమి పట్ట, పాస్ పుస్తకం కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుందని చెప్తున్నారు. సో ఈ నెల 31 తారీఖు వరకు అయితే ఇవ్వడం జరిగింది. చాలామంది తొలగిస్తున్నారు. ఈ నెల వరకు మరొక అవకాశం ఏంటంటే లైవ్ అథెంటికేషన్ కంప్లీట్ కాని వారు ఇంకా కంప్లీట్ చేసుకోండి. పెన్షన్లు ఇస్తున్నారా లేదంటే ఈ నెల మనకు అందించడం అయితే జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు ఎవరెవరికి అందించడం జరుగుతుంది, ఏ జిల్లాల వరకు అయితే. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా
రూ. 2016 అదేవిధంగా రూ. 4016 అయితే అందించడం అయితే జరుగుతుందన్నమాట రాష్ట్రంలో. దాదాపు అన్ని జిల్లాల్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. కొన్ని జిల్లాల్లో దాదాపు ఒక 70% కంప్లీట్ అయిందంటే, కొన్ని జిల్లాల్లో అయితే ఒక 30% అయితే కంప్లీట్ అయింది. ఒకవేళ పెన్షన్ తీసుకుంటే ఎంత మొత్తం తీసుకున్నారు, చాలా వరకు అయితే రూ. 16 తీసుకోవడం లేదంటున్నారు. కాబట్టి తప్పనిసరిగా అడిగి అయితే తీసుకోండి. రూ. 4016, రూ. 6016. సో ప్రభుత్వం నుంచి చేసినప్పుడు వచ్చినా తెలియడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.